నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం వహించింది మజ్లిస్ పార్టీ పాత బస్తీలో. అలాగే అసదుద్దీన్ ఓవైసీ 99 నుంచి గెలుస్తూనే వస్తున్నారు. 4 సార్లు ఎంపీగా గెలిచారు, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ. కానీ మజ్లిస్ పార్టీలో ఏమన్నా కలవరపాటు మొదలైందా? ఎందుకు ఎంఐఎం నాయకులు కంగారు పడుతున్నారు? ఎందుకు అన్ని రకాలుగా ఎప్పుడు మాట్లాడింది, ఎప్పుడు విమర్శించింది, కొత్త రకాలుగా విమర్శలు చేస్తున్నారు? అట్లాగే విద్వేషాలను మళ్ళీ ఒకసారి రగిల్చడానికి ప్రయత్నిస్తున్నారా? దీనికి అంతటికీ కారణం బీజేపీ అభ్యర్థి కొంపల్లి మాధవీలత ప్రచారంలో దూసుకెళ్ళటమేనా, లేకపోతే ఆమె అవకాశాలు మెరుగుపడినాయా? మొట్టమొదట ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు తేలిగ్గా తీసిపారేసిన ఎంఐఎం పార్టీ రోజులు గడుస్తున్న కొద్దీ, ఆమె ప్రచారంలో ముందుకెళ్తున్న కొద్దీ ఓవైసీ బ్రదర్స్ అంతా కూడా రకరకాల విచిత్రమైన విన్యాసాలు మొదలుపెట్టారు. అందులో మొట్టమొదటిది ఓవైసీ సోదరుల్ని అరెస్టు చేసి అక్రమ కేసులో, తర్వాత స్లో పాయిజనింగ్లో చంపాలి అనుకుంటున్నారు అన్నది ఒక రకమైన ప్రచారం మొదలుపెట్టారు సింపతి కోసం. అది కూడా ఎక్కడా వర్కౌట్ అయినట్టు కనబడలేదు. అట్లాగే మాధవీలత మీద సోషల్ మీడియాలో ఆమె ఆసుపత్రి గురించి, అట్లాగే ఆమె భరతనాట్యం డాన్సర్ అవుతూ అట్లా వివిధ రకాల ఫోటోలు పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ కింద కూడా ప్రయత్నించారు సోషల్ మీడియాలో. అది కూడా ఫలించలేదు. అలాగే శ్రీరామనవమి రోజు శోభాయాత్ర జరుగుతున్నప్పుడు ఆమె విల్లు ఎక్కుపెడుతున్న ఆ స్టిల్ని మార్పు చేసి అది ఒక మత ప్రార్థనా మందిరం వైపు తిప్పినట్టుగా అని చెప్పి ఆ రకంగా కూడా సోషల్ మీడియాలో ప్రయత్నించారు. కాకపోతే మాధవీలత తొందరగానే తేరుకొని ఈసీకి కంప్లైంట్ ఇవ్వటము, అట్లాగే కూడా ఎవరినైనా కనుక హర్ట్ చేసి ఉంటే అవన్నీ కూడా క్షమించమని ఆమె అడగటం, ఇవంతా కూడా అక్కడతో సమస్య తీరిపోయింది, సమసిపోయింది. అయినా కూడా ఓవైసీ బ్రదర్స్ ఇంకా తృప్తి చెందలేదు. ఇంకా మాధవీలత మీద ఈసీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఈసీకి కంప్లైంట్ ఇవ్వాలి అంటూ కూడా కొత్త రకమైన ప్రచారానికి మొదలుపెట్టారు. దీనికి అంతటికీ కారణం ఏంటి, ఏం నడుస్తుంది అసలు పాత బస్తీలో? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్లు అందరూ నుంచున్నప్పుడు, పోటీలో ఉన్నప్పుడు ఓట్లన్నీ చీలిపోయేవి. ఓట్లు చీలటమే కాకుండా గంపగుత్తగా ఒక మతానికంటే ముస్లిం వర్గానికి చెందిన ఓట్లు ఓవైసీ ఎంఐఎం పార్టీకి పడుతూ వస్తున్నాయి, పోలవుతూ వస్తున్నాయి ఓల్డ్ సిటీలో. కానీ చిత్రం సీన్ మారిపోయింది పాత బస్తీకి సంబంధించి. గెలుపోవటములు పక్కన పెడదాం, అది ఎవరు గెలుస్తారనేది జూన్ 4 దాకా తేలదు. కాకపోతే ఎప్పుడైనా క్యాంపెయిన్లో మొమెంటం చూసినప్పుడు ఎప్పుడు కూడా ఓవైసీ బ్రదర్స్ ఈ క్యాంపెయిన్ మొమెంటం దాదాపు బద్దం బాలరెడ్డి ఆ ప్రచారం తర్వాత మొట్టమొదటిసారి ఉలిక్కిపడుతున్నారు ఓవైసీ బ్రదర్స్. దానికి తగ్గట్టే ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా గత 2 రోజుల కిందట మనం పేపర్లో కూడా చూసాం, మీడియాలో కూడా చూసాము, చాలా సైలెంట్గా పాత బస్తీలో చాలా నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లు తీసేయటం. దీనికి అంతటి కారణం కూడా నేను బీజేపీ అని చెప్పను, కాంగ్రెస్ అభ్యర్థి అంతకుముందు నాంపల్ తరఫున పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ చాలా ప్రయత్నాలు చేశారు. చాలాసార్లు ఎన్నికల కమిషన్కి ఆయన కంప్లైంట్లు ఇస్తూ ఎప్పటికప్పుడు ఒక వేలలో ఓట్లు బోగస్ వేరువేతకు ప్రయత్నిస్తూనే వచ్చాడు ఫిరోజ్ ఖాన్. తర్వాత బీజేపీ కూడా ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో ఎన్నికల కమిషన్ పూర్తి ఫోకస్ పెట్టింది. దాదాపు 5,41,000 బోగస్ ఓట్లు తొలగించారంటేనే ఇంకా ఎంత సమయం సరిపోవట్లేదు, ఇంకెన్ని బోగస్ ఓట్స్ ఉన్నాయి పాత బస్తీలో సంబంధించి 7 నియోజకవర్గాల్లో అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. మొన్న డిసెంబర్ 2023లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా చాలామంది ఎన్నికల కమిషన్కి మీరు పాత బస్తీలో బోగస్ ఓట్లు ఉన్నాయి తీసేయమని చెప్తే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదలైన ఈ ప్రక్రియ 3 నెలల సమయం పట్టింది. ఇప్పటికీ వెరిఫికేషన్లో 5,41,000 బోగస్ ఓట్లు తొలగించారు ఓల్డ్ సిటీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి. అందులో 4,39,000 మంది అసలు అక్కడ హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి అక్కడ నివసించట్లేదు. అందరూ కూడా ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు. అయినా కూడా వాళ్ళ పేర్ల మీద ఇప్పటిదాకా దొంగ ఓట్లు పడుతూనే వస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైనది ఏంటంటే 47,000 మంది మృతి చెందారు. అసలు ఎవరు లైవ్లో కూడా లేరు, బతికి లేరు. వాళ్ళవి కూడా బోగస్ ఓట్లు రిగ్గింగ్ జరుగుతూనే ఉంది. ఎప్పుడు పాత బస్తీలో సైక్లింగ్ రిగ్గింగ్ జరుగుతూ ఉంటుంది, దొంగ ఓట్లు పడుతూనే ఉంటాయని చెప్తూ వస్తున్నా కూడా ఎవరూ నమ్మలేదు. ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ ఈ 5,41,000 ఓట్లు తీసేసి దానికి గల కారణాలు ఏంటి, ఇట్లా 4 లక్షల మంది చనిపోయి ఉన్నారు ఆల్రెడీ, అయినా ఇంకా వాళ్ళ ఓట్లు తొలగించలేదు, 47,000 మంది
పాత బస్తీని వదిలేసి వేరే చోటికి వెళ్ళిపోయారు, 40,000 మంది దాకా చనిపోయారు, అయినా కూడా వాళ్ళ ఓట్లు ఉన్నాయంటేనే ఎంతకాలం పాత బస్తీలో ఎట్లా రిగ్గింగ్ జరుగుతుంది, దొంగ ఓట్లు ఎట్లా వేస్తున్నారు అనేది మనకి అర్థమవుతోంది. ఎప్పుడు కూడా బీజేపీకి ఎంఐఎంకి దాదాపు 2 లక్షల ఓట్లు చిల్లరతో ఎంఐఎం గెలుస్తూ వస్తుంది. భగవంతరావుకి 3 లక్షల ఓట్లు పోలవుతే బీజేపీ అభ్యర్థికి అసదుద్దీన్ ఓవైసీకి 5,30,000 ఓట్లు, అట్లా 2 లక్షల తేడా. ఇప్పుడు ఈ బోగస్ ఓట్లంతా ఏరివేశారు కాబట్టి రిజల్ట్లో ఏమన్నా మార్పు ఉంటుందా? రిజల్ట్లో మార్పు ఉంటుందో లేదో మనం వేచి చూడాలి. మనం జూన్ 4 దాకా మే 13 పోలింగ్ అవుతుంది. కాకపోతే ఇవే ఓవైసీ సోదరుల్ని కంగారు పెడుతున్నది. అందుకే ఓవైసీ సోదరులు మొట్టమొదటిసారిగా వాళ్ళు సింపతిలాగా మమ్మల్ని చంపుతారన్నది ఎప్పుడూ లేని ప్రచారం ఒకటి తీసుకొచ్చారు. అట్లాగే శోభయాత్ర జరిగినప్పుడు కూడా సోషల్ మీడియాలో మాధవీలత ఆ విల్లు ఎక్కుపెట్టి వదులుతుందాన్ని ఒక రకమైన మత ప్రార్థనా మందిరం వైపుకి ఎక్కుపెట్టినట్టుగా ఆమె మీద తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. ఇవన్నీ ప్రయత్నిస్తున్నారు. మనం వేచి చూడాలి. బీజేపీ ఎంతవరకు రేసులు అయితే ఉంది, విజయం అనేది అయితే చెప్పలేం. కానీ ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థి కూడా పాత బస్తీలో ఓల్డ్ సిటీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఓవైసీ కంచుకోటని ఉలిక్కబడేట్టు చేస్తున్నారన్నది అయితే మాత్రం ఓల్డ్ సిటీలో తిరుగుతున్న గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్న ఓటర్స్ కానీ లేకపోతే అనలిస్టులకు కానీ అందరికీ కూడా కనబడుతున్నది ఇది. థ్యాంక్ యూ.